నమస్తే। ఈ వీడియోలో మనము सार्वनामिक विशेषण गुरिंची తెలుసుకుందాం। जो सर्वनाम संज्ञा अथवा सर्वनाम की विशेषता की ओर संकेत करते हैं उन्हें सार्वनामिक विशेषण कहते हैं। अर्थात जो सर्वनाम संज्ञा से पहले लगकर संज्ञा की विशेषता की तरफ संकेत करे उन्हें सार्वनामिक विशेषण कहते हैं। इन्हें निर्देशक भी कहते हैं। అంటే ఏ సర్వనామం అయితే సంజ్ఞ లేదా సర్వనామం యొక్క విశేషతను మనకి తెలియజేస్తుందో దానిని సార్వనామిక విశేషణ అని అంటాము। అంటే సర్వనామము సంజ్ఞకు ముందుగా వస్తుంది, ఆ సర్వనామము సంజ్ఞ యొక్క విశేషతను మనకి తెలియజేస్తుంది అన్నమాట। దానిని మనము సార్వనామిక విశేషణ అని అంటాము। దీనినే నిర్దేశక్ అని కూడా అంటాము। ఉదాహరణకు వహ్ లడక, ఆ పిల్లవాడు। ఇక్కడ లడక అనేది సంజ్ఞ ముందు వహ్ అనేటువంటి సర్వనామం వచ్చింది కాబట్టి ఇక్కడ వహ్ అనేది సార్వనామిక్ విశేషణ అవుతుంది అనమాట। అంటే పిల్లవాడు ఆ పిల్లవాడు అని చెప్తున్నాం మనం, పిల్లవాడు ఎవరో మనం చెప్తున్నాము కాబట్టి పిల్లవాడి యొక్క విశేషతను చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వహ్ అనేది సర్వనామము కాబట్టి ఇది సార్వనామిక విశేషణ అవుతుంది। అలాగే యహ్ బాలక్, ఈ పిల్లవాడు, ఇక్కడ యహ్ అనేది సార్వనామిక విశేషణ ఎందుకంటే సంజ్ఞకు ముందుగా వచ్చింది కాబట్టి సర్వనామము ఇది సార్వనామిక్ విశేషణ। అలాగే కోయి లड़की, మేరీ పుస్తక్, కిసి కా ఘర్ ఆది వీటిలో వహ్, కోయి, కిసి, మేరీ, యహ్ ఇవన్నీ కూడా సంజ్ఞకు ముందుగా వచ్చినటువంటి సర్వనామాలు సంజ్ఞ యొక్క విశేషతను తెలియజేస్తున్నాయి కాబట్టి వీటిని మనము సార్వనామిక విశేషణ అని అంటాము। సార్వనామిక విశేషణ के भेद, సార్వనామిక విశేషణ యొక్క రకాలు అవి ఎన్ని రకాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం। पहला संकेतवाचक सार्वनामिक विशेषण। जब यह वह इस उस आदि शब्द संज्ञा के शब्दों की विशेषता बताते हैं उसे संकेतवाचक सार्वनामिक विशेषण कहते हैं। इसे निश्चयवाचक सार्वनामिक विशेषण भी कहते हैं। సంకేతవాచక సార్వనామిక విశేషణ అంటే సంకేతము అని ఇక్కడే చూపిస్తుంది కదా మనకి, సంకేతాన్ని సూచించేటువంటి సర్వనామము। ఎప్పుడైతే యహ్, వహ్, ఇస్, ఉస్, వే, ఏ ఇటువంటి సర్వనామ శబ్దాలు సంజ్ఞ యొక్క విశేషతను మనకి తెలియజేస్తాయో వాటిని సంకేతవాచక సార్వనామిక విశేషణ అని అంటాము। వీటిని మనము నిశ్చయవాచక సార్వనామిక విశేషణ అని కూడా అంటాము। అంటే ఖచ్చితమైన రూపంలో సంజ్ఞ యొక్క విశేషతను సర్వనామంతో తెలియజేస్తోందో వాటిని మనము సంకేతవాచక సార్వనామిక విశేషణ అని అంటాము। అంటే సంజ్ఞ యొక్క విశేషతను సర్వనామ రూపంలో ఖచ్చితంగా తెలియజేసేటువంటి విశేషణము ఇది संकेतवाचक सार्वनामिक विशेषण या निश्चयवाचक सार्वनामिक विशेषण। ఉదాహరణకు ఉస్ కలం కో యహా లావో, మనం ఖచ్చితంగా ఆ పెన్నుని ఇటు తీసుకురమ్మని చెబుతున్నాము। ఉస్ కలం కో యహా లావో, ఆ పెన్నును ఇటు తీసుకురా। అక్కడ ఆ ఉస్ అనేటువంటిది ఏమవుతుంది సంకేతవాచక సార్వనామిక విశేషణ। అలాగే క్యా యహ్ కితాబ్ తుమ్హారీ హై, ఏమిటి ఈ పుస్తకము నీదా, ఆ పుస్తకాన్ని చూపిస్తూ మనము ఖచ్చితంగా చెబుతున్నాం అన్నమాట, సూచిస్తూ దానివైపు సంకేతము చేస్తూ। అలాగే వే లड़के सब जानते हैं, ఇక్కడ వే అనేటువంటిది కూడా సంకేతాన్ని చూపిస్తూ ఆ పిల్లలు అని మనం చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ వే అనేది కూడా సంకేతవాచక సార్వనామిక विशेषण का उदाहरण। इसके बाद अनिश्चयवाचक सार्वनामिक विशेषण। నిశ్చయవాచక అంటే నిశ్చితముగా, ఖచ్చితముగా, నిశ్చయంగా మనం చెప్పేటువంటి సార్వనామిక విశేషణ। ఇక్కడ అనిశ్చయవాచక అంటే ఖచ్చితము కాదు, అంటే ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు అని చెప్పేటువంటి सार्वनामिक विशेषण अన్నమాట ఇది। जहाँ पर कोई और कुछ जैसे शब्द अनिश्चयवाचक के रूप में आते हैं उसे अनिश्चयवाचक सार्वनामिक विशेषण कहते हैं। ఎప్పుడైతే కోయి లేదా కుచ్ అనేటువంటి శబ్దాలు అనిశ్చయవాచక రూపంలో వస్తాయో సంజ్ఞ ముందు వాటిని అనిశ్చయవాచక సార్వనామిక విశేషణ అని అంటాము। ఇక్కడ కోయి కుచ్ అనేది సర్వనామాలు ఎప్పుడైతే నౌన్ ముందు అంటే సంజ్ఞ ముందు సంజ్ఞ యొక్క విశేషతను చూపిస్తూ మనకి ఇక్కడ వచ్చాయో వాటిని మనం అప్పుడు అనిశ్చయవాచక సార్వనామిక విశేషణ అని మనము
అంటాము. ఉదాహరణకు కోయి లడికి ఆయి హై, ఎవరో అమ్మాయి వచ్చింది. ఇక్కడ లడికి అనేటువంటి సంజ్ఞ యొక్క విశేషతను కోయి అనే సర్వనామంతో మనం సూచిస్తున్నాం కాబట్టి ఇది కోయి అంటే ఎవరో ఖచ్చితంగా చెప్పట్లేదు, అనిశ్చయ రూపంలో చెప్తున్నాం, అనిశ్చితంగా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ కోయి అనేది अनिश्चयवाचक सार्वनामिक विशेषण। इसके बाद घर में खाने को कुछ चीज़ नहीं है, ఇంట్లో తినడానికి ఏమీ లేవు, ఏ వస్తువులు లేవు. ఇక్కడ పర్టికులర్గా మనం ఈ వస్తువు అని చెప్పట్లేదు, ఏ విధమైనటువంటి వస్తువులు లేవు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ కుచ్ అనేది కూడా అనిశ్చయ రూపంలో ఉంది కాబట్టి ఇది కూడా అనిశ్చయవాచక సార్వనామిక్ విశేషణ్। చీజ్ అనేది సంజ్ఞా శబ్దం, దీని ముందు వచ్చినటువంటి అనిశ్చయవాచక సర్వనామం ఏమవుతుంది, అనిశ్చయవాచక सार्वनामिक विशेषण అవుతుందన్నమాట। इसके बाद प्रश्नवाचक सार्वनामिक विशेषण। जब वाक्य में कौन, क्या, किस, कैसे आदि शब्द संज्ञा की विशेषता के लिए प्रयोग किए जाते हैं तो वे प्रश्नवाचक सार्वनामिक विशेषण कहलाते हैं। ఎప్పుడైతే వాక్యంలో కౌన్, క్యా, కిస్, కైసే మొదలైనటువంటి ప్రశ్న శబ్దాలు సంజ్ఞ యొక్క విశేషత కోసం మనం ప్రయోగిస్తామో వాటిని ప్రశ్నవాచక సార్వనామిక విశేషణ అని అంటాము। అంటే సంజ్ఞ ముందు ఉపయోగించేటువంటి ప్రశ్నవాచక సర్వనామ శబ్దాలు ఏమవుతాయి, ప్రశ్నవాచక సార్వనామిక విశేషణ అవుతాయన్నమాట। ఇక్కడ సంజ్ఞ యొక్క విశేషతను తెలియజేసేటువంటి ప్రశ్నవాచక సర్వనామాలు ఇవి కాబట్టి ఇవి ఏమవుతాయి, వాటి యొక్క విశేషతను తెలియజేస్తున్నాయి కాబట్టి, అంటే అవి ఎలా ఉన్నాయి, ఏ విధమైనవి, ఎటువంటివి చెప్తున్నాం కాబట్టి అది ప్రశ్నవాచక సార్వనామిక విశేషణ అవుతుందన్నమాట। ఉదాహరణకు క్యా చీజ్ తుమ్హే సబ్సే జ్యాదా పసంద్ హై, ఎటువంటి వస్తువు నీకు చాలా అన్నిటికంటే చాలా ఇష్టము। ఇక్కడ చీజ్ అనేది సంజ్ఞా శబ్దం, ఎటువంటి వస్తువు, ఆ వస్తువు ఎటువంటిది, క్యా అనేటువంటి ప్రశ్నవాచక సర్వనామాన్ని ఇక్కడ ఉపయోగించాం కాబట్టి ఇది సంజ్ఞ ముందు దీని యొక్క విశేషతను తెలియజేస్తోంది కాబట్టి అది ఎటువంటిదో అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది ప్రశ్నవాచక సార్వనామిక విశేషణ అవుతుంది। అలాగే కౌన్ జా రహా హై, ఎవరు వెళ్తున్నారు, ఇక్కడ కౌన్ అనేది ఏమవుతుంది, ప్రశ్నవాచక సార్వనామిక విశేషణ। అలాగే కిస్ ఆద్మీ సే బాత్ కర్ రహే హో, ఎవరితో, కిస్ ఆద్మీ సే ఏ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నావు అని ఇక్కడ ఆద్మీ ముందు ఇక్కడ కిస్ అనేటువంటి ప్రశ్నవాచక సర్వనామం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇదేమవుతుంది, ప్రశ్నవాచక సార్వనామిక విశేషణ అవుతుందన్నమాట। ఇక్కడ కౌన్ జా రహా హై అనేటువంటి వాక్యంలో ఇక్కడ మనకి సంజ్ఞ లోపించింది, అంటే ఇక్కడ సంజ్ఞ మనకి కనిపించట్లేదు కానీ మనం ఒక వ్యక్తి గురించి ఎవరు అనేటువంటిది అడుగుతున్నాం కాబట్టి అక్కడ సంజ్ఞ ఉన్నట్టుగా మనం అనుకుంటాం కాబట్టి ఇది సంజ్ఞ ముందు వచ్చినటువంటి ప్రశ్నవాచక సర్వనామం కాబట్టి ఇది ప్రశ్నవాచక సార్వనామిక విశేషణం అవుతుందన్నమాట। ఆ విధంగా క్యా, కౌన్, కిస్ అనేటువంటి ఈ మూడు శబ్దాలు కూడా సంజ్ఞ ముందు వచ్చాయి కాబట్టి ఇవి ప్రశ్నవాచక సార్వనామిక विशेषण के उदाहरण। इसके बाद సంబంధవాచక సార్వనామిక విశేషణ। ఇక్కడ సంబంధవాచక సర్వనామం అంటే మనకి సంబంధం అంటే ఏంటి, ఆల్రెడీ మై ప్లస్ కా మేరా, తుమ్ ప్లస్ కా తుమ్హారా అవి మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, అవి సంబంధవాచక సర్వనామాలు అన్నమాట। సో ఎప్పుడైతే నౌన్ ముందు ఈ సంబంధవాచక సర్వనామం వస్తుందో ఆ సంజ్ఞ యొక్క విశేషతను తెలియజేస్తుంది కాబట్టి ఇవి ఏమవుతాయి, సంబంధవాచక సార్వనామిక విశేషణ అవుతాయి అన్నమాట। జహా పర్ మేరా, మేరే, మేరీ, హమారా, హమారే, హమారీ, అలాగే తేరా, తుమ్హారా, ఇస్కా, ఉస్కా, జిస్కా, ఉన్కా, ఉన్కే, ఉన్కి అంటే లింగాన్ని బట్టి వచనం బట్టి మారుతుందన్నమాట, లింగ్ బట్టి వచనం బట్టి మారేటువంటి శబ్దాలన్నీ కూడా। जैसे शब्द के रूप में सर्वनाम संज्ञा शब्दों की विशेषता बताता है उसे संबंधवाचक सार्वनामिक विशेषण कहते हैं। ఇక్కడ మేరా ఒకటే రాశాను నేను, మేరే, మేరీ ఇవి కూడా లింగ్ వచనం బట్టి ఇక్కడ వస్తుందన్నమాట। ఇవన్నీ కూడా సంబంధవాచక సర్వనామ శబ్దాలు, ఇవి ఎప్పుడైతే సంజ్ఞ ముందు వస్తాయో సంజ్ఞ యొక్క విశేషతను తెలియజేస్తాయో అప్పుడు అవి ఏమవుతాయి, సంబంధవాచక సార్వనామిక విశేషణ అవుతాయి అన్నమాట। ఉదాహరణకు తుమ్హారా భాయి ఆయా హై, ఇక్కడ భాయి అనేది సంజ్ఞా శబ్దం, ఎవరి బ్రదర్ వచ్చారు ఇక్కడికి, తుమ్హారా నీ యొక్క తమ్ముడు లేదా అన్నయ్య వచ్చాడు।
అలాగే इसके बाद मेरा नाम ललिता है, నా పేరు లలిత. ఇక్కడ మేరా అనేది సంబంధవాచక సార్వనామిక్ విశేషణ్. అలాగే ఉస్కా ఘర్ కహా హై, అతని ఇల్లు ఎక్కడ ఉంది. ఇక్కడ ఘర్ అనేది సంజ్ఞా శబ్దం, దాని ముందు వచ్చినటువంటి సంబంధవాచక సర్వనామం ఏమవుతుంది, సంబంధవాచక సార్వనామిక్ విశేషణ్ అవుతుందన్నమాట. इसके बाद मौलिक सार्वनामिक विशेषण, जो शब्द अपने मूल रूप में संज्ञा के आगे लगकर संज्ञा की विशेषता बताते हैं उन्हें मौलिक सार्वनामिक विशेषण कहते हैं. जैसे यह घर, वह लड़का, कोई नौकर, कुछ चीज़ आदि. మౌలిక సార్వనామిక విశేషణ అంటే ఏంటంటే సర్వనామ శబ్దాలన్నీ కూడా మౌలిక సార్వనామిక విశేషణ కిందకి వస్తాయి. అంటే ఏంటి, యహ్, వహ్, ఏ, వే, కోయి, కుచ్ ఇవన్నీ కూడా అన్నమాట. అక్కడ మనము నిశ్చయవాచక సార్వనామిక విశేషణాన్ని, అనిశ్చయవాచక సార్వనామిక విశేషాన్ని తెలుసుకున్నాం. అవి సంకేతాన్ని సూచించేటువంటి శబ్దాలు. ఇవి జనరల్గా వాడేటువంటి సర్వనామ శబ్దాలు అన్నమాట. అంటే సంజ్ఞకు ముందుగా జనరల్గా మనము చెప్పేటువంటి సర్వనామ శబ్దాలన్నీ కూడా మౌలిక సార్వనామిక విశేషణకి ఉదాహరణలు. ఉదాహరణకు వహ్ లడ్కీ సుందర్ హై, ఆ అమ్మాయి అందముగా ఉంటుంది. యహ్ ఘర్ బహుత్ పురానా హై, ఈ ఇల్లు చాలా ప్రాచీనమైనది. కోయి నౌకర్ యహా ఆయా హై, ఎవరో నౌకరు ఇక్కడకు వచ్చాడు. అంటే మనం జనరల్గా వాడేటువంటి సర్వనామ శబ్దాలన్నీ కూడా సంజ్ఞకు ముందు కనుక వచ్చినట్లయితే ఇవన్నీ కూడా మౌలిక సార్వనామిక విశేషణకి ఉదాహరణలుగా చెప్పుకుంటాము. इसके बाद यौगिक सार्वनामिक विशेषण, जो मूल सर्वनामों में प्रत्यय लगाने से बनने वाले सर्वनाम यौगिक सर्वनाम होते हैं. మూల సర్వనామం అంటే ఏంటి, యహ్, వహ్ ఇవి మూల సర్వనామాలు. అంటే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేటువంటి సర్వనామాలను మనం మూల సర్వనామం అని అంటాము. ఎప్పుడైతే వీటికి మనము ప్రత్యయని చేర్చడం ద్వారా ఏ సర్వనామం అయితే ఏర్పడుతుందో దాన్ని యౌగిక సర్వనామం అని అంటాము. सर्वनाम का रूपांतरित रूप जो संज्ञा की विशेषता बताता है उसे यौगिक सार्वनामिक विशेषण कहते हैं. అంటే సర్వనామానికి ఎప్పుడైతే మనము ప్రత్యయని యాడ్ చేయడం ద్వారా దాని రూపం మారుతుందో ఆ రూపము సంజ్ఞ యొక్క విశేషతను తెలియజేస్తుంది. అప్పుడు అది ఏమవుతుందంటే యౌగిక్ సార్వనామిక విశేషణ్ అవుతుంది. ఉదాహరణకు ఐసా ఆద్మీ, కైసా ఘర్, ఉతనా కామ్ ఇవన్నీ కూడా యౌగిక్ सार्वनामिक विशेषण के उदाहरण को जितना काम वो करता है उतना काम मेरे वश की बात नहीं. ఎంత పని అయితే అతను చేస్తాడో అంత పని చేయడం నా వశము కాదు, నా వల్ల కాదు. ఇక్కడ జితనా, ఉతనా ఎంతైతే అంత, ఇవి ఏమవుతాయంటే యౌగిక్ సార్వనామిక విశేషణ అవుతాయన్నమాట. అలాగే కైసా ఘర్ హై వో జిస్మే ఛత్ భీ నహీ హై, ఎటువంటి ఇల్లు ఇది, అందులో రూఫ్, ఛత్ అంటే పైన పైకప్పు అనమాట, పైకప్పు కూడా లేదు. ఇక్కడ కైసా అనేది యౌగిక్ సార్వనామిక విశేషణ అనమాట. అంటే సర్వనామానికి ప్రత్యయని యాడ్ చేయడం ద్వారా ఏర్పడేటువంటి సర్వనామ శబ్దాలను మనం యౌగిక్ సార్వనామిక విశేషణ అని అంటాము. सर्वनाम और सार्वनामिक विशेषण में अंतर. సర్వనామానికి సార్వనామిక విశేషణకి మధ్య గల తేడా ఏమిటి? సర్వనామం అంటే ఏంటి? సర్వనామ శబ్ద సంజ్ఞా శబ్దం కే స్థాన్ పర్ ఆతే హై. ఎప్పుడు కూడా మనం నౌన్కి బదులుగా సర్వనామాన్ని ఉపయోగిస్తాము. ఏదైనా ఒక పేరుని రిపీటెడ్గా మనం వాడకుండా దానికి బదులుగా ఉపయోగించేటువంటిది సర్వనామము. దాన్ని మనం అంటే సంజ్ఞాకే బదలే ఆనే వాలే శబ్దం కో సర్వనామ శబ్ద कहते हैं. అంటే సంజ్ఞకు బదులుగా వాడేటువంటి శబ్దాలను మనము सर्वनाम शब्दालु अंटामु. అయితే सार्वनामिक विशेषण शब्द संज्ञा शब्दों के ठीक पहले आकर उनकी विशेषता प्रकट करते हैं. అయితే सार्वनामिक विशेषण శబ్దాలు ఎప్పుడు కూడా సంజ్ఞా శబ్దాలకు ముందుగా వచ్చి, అంటే దానికి ముందు వస్తాయన్నమాట. ఖచ్చితంగా పెహలే ఆకర్, సరిగ్గా ముందు వచ్చి దాని యొక్క విశేషతను ప్రకటిస్తాయి. అంటే సంజ్ఞా శబ్దాలకు ముందు వచ్చినటువంటి సర్వనామ శబ్దాలు సార్వనామిక విశేషణ అవుతాయన్నమాట. ఉదాహరణకు ఇస్ బాలక్ కో పురస్కార్ మిలా. ఇక్కడ బాలక్ అనే సంజ్ఞా శబ్దం, దీని ముందు వచ్చింది ఇస్ అనేటువంటి సర్వనామం. ఈ పిల్లవానికి పురస్కారము లభించింది, బహుమతి లభించింది. ఇక్కడ ఇస్ అనేది ఏమవుతుంది? సార్వనామిక విశేషణ అవుతుంది.
దాని తర్వాత గృహకార్య ఇస్నే కియా థా. గృహకార్య అంటే హోంవర్క్ ఇతను చేశాడు. ఇక్కడ ఇతను చేశాడు సర్వనామాన్ని ఉపయోగించాం మనం. ఆ అబ్బాయి పేరు అతని పేరు ఉపయోగించకుండా. కాబట్టి ఇక్కడ ఇస్నే అనేది ఏమవుతుంది, సర్వనామం అవుతుందన్నమాట. అంటే సంజ్ఞా శబ్దాలకు ముందు వచ్చేటువంటి సర్వనామాలు సంజ్ఞ యొక్క విశేషతను తెలియజేస్తే వాటిని సార్వనామిక విశేషణ అంటాము. సంజ్ఞకు బదులుగా వాడేటువంటి శబ్దాలను మనము సర్వనామని అంటాము. ఇక మరొక భాగాన్ని మరొక వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతేకాకుండా బెల్ యాక్టివేట్ చేయండి. ఆ విధంగా నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. ధన్యవాదాలు.